హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్: ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఇండియా మొదటి పబ్లిక్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ ప్లాజాను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 4, న్యూఢిల్లీలో. నెక్స్ట్ వన్: ఇటీవల మనోదర్పాన్ అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏమిటి? ఆన్సర్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడానికి దేశంలో 1 కోటి మంది యువ వాలంటీర్లను సమీకరించడానికి యూనిసెఫ్ యువ కలిసి ఏ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం పనిచేస్తోంది? ఆప్షన్ 2, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. నెక్స్ట్ వన్: కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ సిపిఏ 2019ను అమల్లోకి తెచ్చిన తేదీ ఎప్పుడు? ఆన్సర్ జూలై 20వ తేదీ 2020 సంవత్సరం. జూలై 20, 2020 సంవత్సరం. నెక్స్ట్ వన్: డేటా షేరింగ్ కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ డిపార్ట్మెంటుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న మంత్రిత్వ శాఖ ఏమిటి? ఆన్సర్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఆప్షన్ 4. నెక్స్ట్: ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ మొదటి పాదరక్షల శిక్షణా కేంద్రాన్ని ఏ నగరంలో ప్రారంభించింది? ఆన్సర్ ఢిల్లీలో. నెక్స్ట్: మహిళల స్వయం సహాయక బృందాలకు సహాయం చేయడానికి ప్రభుత్వ రంగాలలో సహకార సంస్థలను ప్రోత్సహించడానికి అమూల్తో ఏ రాష్ట్రం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెక్స్ట్: పునరుత్పాదక శక్తి మార్గాలు 2030 సంవత్సరం నాటికి భారతదేశంలో గాలి సౌర ఇంటిగ్రేషన్ను మోడలింగ్ చేయడం అనేటటువంటి నివేదికను ఏ సంస్థ సిద్ధం చేసింది? ఆన్సర్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ కమిషన్ ఇండియా సంస్థ సిద్ధం చేసింది. నెక్స్ట్ వన్: పిఎం నరేంద్ర మోడీ ప్రసంగించినటువంటి ఇండియా ఐడియాస్ సమ్మిట్ 2020 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ మంచి భవిష్యత్తును నిర్మించడం అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ వన్: ఏ రాష్ట్రంలోని ఇండియన్ నావల్ అకాడమీలో ఇండియన్ నేవీ తన అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంటును ప్రారంభించింది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ వన్: రిజిస్ట్రార్ జనరల్ నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ కార్యాలయం విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం 2016 నుంచి 2018లో భారతదేశంలో ప్రసూతి మరణ నిష్పత్తి ఎంత? ఆన్సర్ 113. నెక్స్ట్: స్తోమత మధ్య ఆదాయ హౌసింగ్ పెట్టుబడి నిధి కోసం ప్రత్యేక విండో కింద 81 ప్రాజెక్టులకు ఎంత మొత్తానికి ఆమోదం తెలిపింది? ఆన్సర్ 8,667 కోట్లకు ఆమోదాన్ని తెలిపింది. నెక్స్ట్ వన్: మొట్టమొదటి భారతీయ స్కాలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ 2020ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించబోతోంది? ఆన్సర్ ఆప్షన్ 2, మానవ వ్యవహారాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించబోతోంది. నెక్స్ట్: వలసదారులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ఉద్దేశించినటువంటి ప్రవాసీ రోజ్గర్ అనేటటువంటి యాప్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ సోను సూద్ ప్రారంభించారు. నెక్స్ట్:
వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ. ఓకే, వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ 3 గుజరాత్లో ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతం మకాడమైజేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో భారత నావికా దళం ఏ దేశ నావికా దళంతో ప్యాసేజ్ వ్యాయామం అంటే పాసెక్స్ను నిర్వహించింది? అదేంటంటే ఆప్షన్ 2 యుఎస్ఏ. నెక్స్ట్ వన్, 2020 సంవత్సరానికి అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంవత్సరంగా అంకితం చేయాలని 2020 సంవత్సరాన్ని అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంవత్సరంగా అంకితం చేయాలని ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించిన దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఫిన్లాండ్. ఆన్సర్ ఫిన్లాండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జీలం నదిపై 700 మెగావాట్ల ఆజాద్ పట్టణ్ హైడల్ విద్యుత్ ప్రాజెక్టు కోసం పాకిస్తాన్తో ఈపీసీ ఒప్పందం కుదుర్చుకున్నటువంటి దేశం ఏమిటి? ఆన్సర్ చైనా దేశం. నెక్స్ట్ వన్, అత్యవసర వైద్య సేవల విభాగం ఏర్పాటుకు భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ మాల్దీవులు. నెక్స్ట్, మరదు, హుల్దు అనేటటువంటి ద్వీపాలలో గేడోషు మాస్ ప్లాంట్ అంటే ఇది షిప్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనమాట. దీన్ని ఏర్పాటు చేయడానికి భారత్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏమిటి? ఆన్సర్ మాల్దీవులు. నెక్స్ట్, కోల్కతా నుంచి బంగ్లాదేశ్లోని చటోగ్రామ్ పోర్టు గుండా ఇటీవల అగర్తలా చేరుకున్నటువంటి మొట్టమొదటి కంటైనర్ పేరేమిటి? ఆన్సర్ ఎంవి షేజోతి. నెక్స్ట్, ప్రపంచ వాణిజ్య సంస్థ WTOలో పరిశీలకుడి హోదా పొందినటువంటి 25వ దేశం ఏమిటి? ఆన్సర్ తుర్క్మెనిస్తాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ సౌర కూటమి ISA ముసాయిదా ఒప్పందంపై ఇటీవల సంతకం చేసిన దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 రిపబ్లిక్ ఆఫ్ నికరాగువా దేశం. నెక్స్ట్, క్లీన్ టెల్కోస్ కంపెనీల జాబితాలో రిలయన్స్ జియోను చేర్చిన దేశం ఏమిటి? ఆన్సర్ USA దేశం. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా చట్టపరమైన సమాచారాన్ని అందించడానికి COVID-19 లా ల్యాబ్ను ప్రారంభించిన సంస్థ ఏమిటి? ఆన్సర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్షయ నిరోధక కార్యక్రమం కింద భారతదేశం $1 మిలియన్ విలువైన వైద్య సహాయాన్ని ఏ దేశానికి అందించింది? ఆన్సర్ ఉత్తర కొరియా దేశానికి. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటి డబుల్ స్టాక్ కంటైనర్లకు సరిపోయే ఎలక్ట్రిక్ రైలు సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్న దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 భారతదేశం. నెక్స్ట్ వన్, ఏ దేశం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా $400 మిలియన్ కరెన్సీ స్వాప్ సదుపాయంపై సంతకం చేసింది? ఆన్సర్ శ్రీలంక దేశం కోసం. నెక్స్ట్, కంపారిటెక్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యధికంగా రక్షణ కలిగినటువంటి సిటీస్ 2020 జాబితాలో అత్యధికంగా రక్షణ కలిగిన సిటీస్ 2020 జాబితాలో భారతదేశ నగరాలలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 హైదరాబాద్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అటవీ రంగంలో అత్యధికంగా ఉపాధిని కల్పించిన దేశం ఏమిటి? ఆన్సర్ భారతదేశం.
నెక్స్ట్, రైస్ అనే కార్యక్రమంలో యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్తో పిఎస్క్యూ భాగస్వామ్యం కలిగి ఉంది. ఏ పిఎస్క్యూ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ వన్, భారత సైన్యం యుద్ధ ట్యాంక్ T-90 కోసం 1512 గని నాగలిని సిద్ధం చేయడానికి ఏ పిఎస్క్యూతో రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందంపై సంతకం చేసిన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏమిటి? ఆప్షన్ 1 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, గ్రామీణ భారతదేశంలోని యువతకు ఆర్జిత సేవారంగ ఉద్యోగాల కోసం శిక్షణ నైపుణ్యం కల్పించడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో భాగస్వామ్యం కలిగిన పేమెంట్స్ బ్యాంక్ ఏమిటి? ఆన్సర్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ఇన్స్టాక్లిక్ సేవింగ్స్ అకౌంట్ అనే పేరుతో 100% పేపర్లెస్ డిజిటల్ స్వీయ సహాయ ఆన్లైన్ పొదుపు ఖాతాను ప్రారంభించిన బ్యాంక్ ఏమిటి? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ వన్, 37.13 లక్షల కోట్ల రూపాయల క్యాపిటలైజేషన్ మార్కెట్లోకి వచ్చిన మొదటి భారతీయ సంస్థ ఏమిటి? ఆన్సర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఆప్షన్ 1. నెక్స్ట్, అనాసిస్ 2 అనేటటువంటి మొదటి సైనిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? ఆన్సర్ దక్షిణ కొరియా దేశం. నెక్స్ట్, మొబైల్ భద్రతా సంస్థ థ్రెట్ ఫ్యాబ్రిక్ ఇటీవల కనుగొన్నటువంటి పాస్వర్డ్, క్రెడిట్ కార్డు వివరాలు వంటి డేటాను దొంగిలించే ఆండ్రాయిడ్ మాల్వేర్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 బ్లాక్ రాక్. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.shinindiaeducation.com అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది కూడా ఫ్రీగానే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆన్లైన్ మార్క్ టెస్ట్ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయండి. ఓకే, మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, ఒడిశాలోని బాలాసోర్లోని తాత్కాలిక పరీక్షా శ్రేణిలో ఏ యాంటీ ట్యాంక్ గైడెడ్ నాగ్ క్షిపణిని డిఆర్డిఓ పరీక్షించింది? ఆన్సర్ ధ్రువస్త్ర. నెక్స్ట్ వన్, డిఆర్డిఓకి చెందిన ఏ ప్రయోగశాల భారత్ అనే పేరుతో ప్రపంచంలో అత్యంత చురుకైన తేలికైన నిఘా డ్రోన్ను అభివృద్ధి చేసింది? అది ఏ ప్రయోగశాల? ఆన్సర్ టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇది చండీగఢ్లో కలదు. నెక్స్ట్ వన్, మొదటిసారి 3D ప్రింటింగ్తో తయారైనటువంటి MGTD-20 గ్యాస్ టర్బైన్ ఇంజిన్తో తయారైనటువంటి విమాన పరీక్షకు నిర్వహించిన దేశం ఏమిటి? పరీక్షను నిర్వహించిన దేశం వచ్చేసి రష్యా దేశం. నెక్స్ట్ వన్, దేశంలోనే 700 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి మొట్టమొదటి విద్యుత్ ప్లాంట్ అయినటువంటి కాక్రాపర్ అణు విద్యుత్ ప్రాజెక్టు మూడో యూనిట్ అయినటువంటి కాక్రాపర్ అణు విద్యుత్ ప్లాంట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్, 2030 సంవత్సరం నాటికి పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్ దేశ మొత్తం విద్యుత్ సామర్థ్యంలో ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ 60%. నెక్స్ట్, ఇటీవల
టియాన్వెన్-1 మార్స్ మిషన్ను ప్రారంభించిన దేశం ఏమిటి? ఆన్సర్ చైనా దేశం. నెక్స్ట్, స్ప్రింగ్ ప్రాజెక్టు ద్వారా గంగా, గోదావరి నదులలోని మురుగుని శుద్ధి చేయడానికి బయోటెక్నాలజీ ఆధారిత నీటి శుద్ధీకరణ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేస్తోంది? ఆన్సర్ ఐఐటి భువనేశ్వర్ అనే సంస్థ. నెక్స్ట్, భారతదేశంకు సంబంధించి మొట్టమొదటి కక్ష్య అంతరిక్ష శిథిలాల పర్యవేక్షణ ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసిన స్పేస్ స్టార్టప్ సంస్థ ఏమిటి? స్పేస్ స్టార్టప్ సంస్థ ఏంటంటే ఆప్షన్ 2 దిగంతర. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచంలో రెండో అత్యంత విలువైన ఇంధన సంస్థగా మారిన భారత కంపెనీ ఏమిటి? ఆన్సర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. నెక్స్ట్, కరూర్ వైశ్య బ్యాంక్ ఎండి అండ్ సిఈఓగా ఎవరిని నియమించారు? ఆన్సర్ రమేష్ బాబు బోడు. నెక్స్ట్, జాతీయ ఆర్థిక రిపోర్టింగ్ అథారిటీ సాంకేతిక సలహా కమిటీ చైర్మన్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆర్ నారాయణ స్వామిని నియమించారు. నెక్స్ట్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండి అండ్ సిఈఓగా ఎవరిని నియమించారు? ఆన్సర్ ప్రకాష్ చంద్ర కందపాల్. నెక్స్ట్, జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ సుమిత్ దేబ్ను నియమించారు. నెక్స్ట్ వన్, లిస్టెడ్ ఇండియన్ ఐటీ సంస్థ హెచ్సిఎల్ టెక్నాలజీస్కు ఎంపికైనటువంటి మొదటి మహిళా చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ రోష్ని నాదర్ మల్హోత్రా. ఆప్షన్ 3 రోష్ని నాదర్ మల్హోత్రా. నెక్స్ట్, బజాజ్ ఫైనాన్స్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజీవ్ బజాజ్ నియమితులు అయ్యారు. నెక్స్ట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎండి అండ్ సిఈఓగా ఎవరిని నియమించారు? ఆన్సర్ పార్థా ప్రతిమ్ సేన్ గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి గౌరవ సలహాదారుగా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 2 సాహిల్ సేత్ను నియమించారు. ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, సోమాలియా తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? సోమాలియా తాత్కాలిక ప్రధానమంత్రిగా మహదీ మొహమ్మద్ గులైద్. ఓకే, మహదీ మహమ్మద్ గులైద్ వీరు నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023కు ఏ దేశం ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్ వన్, ప్రపంచ లీగ్ ఫోరంలో చేరినటువంటి దక్షిణ ఆసియాకి చెందిన మొట్టమొదటి లీగ్ ఏమిటి? ఆన్సర్ ఇండియన్ సూపర్ లీగ్. నెక్స్ట్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ శ్రీపాలి వీరకోడి వీరు ఏ దేశానికి చెందిన ప్లేయర్? ఆన్సర్ వీరు ఆప్షన్ 4 శ్రీలంక దేశానికి చెందిన ప్లేయర్. నెక్స్ట్, స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఫోటో పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ స్టీవ్ వా. నెక్స్ట్, 2021లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క 4వ ఎడిషన్ను ఏ రాష్ట్రం నిర్వహించబోతోంది? ఆన్సర్ హర్యానా రాష్ట్రం. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి కోసం అంతర్జాతీయ సంవత్సరపు క్రియేటివ్ ఎకానమీగా ప్రకటించిన సంవత్సరం ఏమిటి? ఆన్సర్ 2021 సంవత్సరం. నెక్స్ట్, ఏటా జాతీయ ప్రసార దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జూలై 23వ తేదీన. నెక్స్ట్, పై అప్రాక్సిమేషన్ రోజును ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జూలై 22వ తేదీన జరుపుకుంటారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.